హాయ్ నమస్తే. నిన్న ప్రజా సంఘాల వాళ్ళు పార్టీలకు అతీతంగా అక్కడ ధర్నా చేస్తున్నాము. ఏదైతే ఏలేశ్వరం నుంచి అడ్డతీగలు అలాగే రాజవోమంగి వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో అక్కడ ధర్నా చేస్తున్నామంటే నేను కూడా వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను. వినూత్నంగా రోడ్డు మీద ఆ గోతుల్లో వరి నాట్లు నాటి వాళ్ళైతే వాళ్ళ యొక్క నిరసన అయితే వ్యక్తం చేశారు. చాలా బాగుంది. ఒకళ్ళిద్దరు అడుగుతున్నారు, అప్పట్లో నువ్వెందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసావు అంటున్నారు. నేను అప్పట్లో కూడా చేశాను, అది నువ్వు చూడలేదు. సో మీరు పెట్టేటట్టు ప్రతి కామెంట్ కి నేను రిప్లైలు ఇస్తూ కూర్చుంటే నాకు జీతం ఇచ్చేవాడు కూడా పని చేయాలి కదా. అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి చేతులెత్తి నమస్కరించి నేను చేసే ప్రార్థన ఏంటంటే, నేను ఎవరికి వ్యతిరేకం అయితే కాదు. కాకపోతే అమ్మ మీరు కూడా ఏంటంటే అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నారంటే ఆ ప్రాంతానికి తల్లి లాంటి వారు మీరు కూడా. నాకు తెలుసు ఎలక్షన్స్ ముందు మీరు కాలినడక ఆ ప్రాంతం అంతా తిరిగారు. అక్కడ ఉన్న కష్టం ఏంటో నాకన్నా కూడా ఎక్కువ మీకే తెలుసు, నాకు పెద్దగా తెలీదు. మీరు కూడా రోడ్డు గురించి ధర్నా చేశారు. ప్రజాప్రతినిధులు అంటే ఈ ఒక్క సమస్య కాదు, మీ నియోజకవర్గంలో ఉంటుంది చాలా మీకు అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలని తీర్చాల్సిన బాధ్యత కూడా మీ మీద చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇది కూడా ఒకసారి ఉంది అని తెలియజేయడమే నా యొక్క పని, అంతే. అంటే నేను వెళ్తున్నప్పుడు కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఏలేశ్వరం ప్రాజెక్ట్ లో చేపలు వదలడానికి వచ్చారు. జస్ట్ కూతవేటు దూరము ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ప్రజలు చేస్తున్నటువంటి ఆ యొక్క ధర్నా దగ్గర కూడా వెళ్ళుంటే ఇంకొంచెం బాగుండేదేమో. అంటే రోడ్డు రాకపోవడానికి కారణాలు ఇవి అనేటటువంటిది ఏదైనా చెప్పుంటే బాగుండేదేమో నాకైతే అనిపించింది. ఇక ధర్నా విషయానికి వస్తే పార్టీలకు అతీతంగా అన్నారు. కొన్ని పార్టీ జెండాలు కనిపించాయి. దాంతో నాకు కొంచెం అరే ఇదేంటిది పార్టీలకు అతీతంగా అన్నారు. దానివల్ల కొద్దిగా చేసేటటువంటి ఉద్యమం పాల్సన్ అవుతుందేమో. సోదరులరా ఒక్కసారి ఆలోచించండి. అక్కడ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎక్కువగా రాలేదు, అంటే వేరే రాజవోమంగి సైడ్ నుంచి ఎక్కువ మంది వచ్చినట్టు కనిపించారు. కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మీరు కూడా భయం లేకుండా కొద్దిగా పాల్గొండి. ఆ రోడ్డు వస్తే మీకు కూడా మంచి జరుగుతుంది, మీ ప్రాపర్టీస్ కి విలువ పెరుగుతుంది. ఇంకోటి, ఈ రోడ్డు వేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుందేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 350 గ్రామాల పైన ఉన్నటువంటి రెవెన్యూ అంతా కూడా అటు రాజమండ్రికి, అటు అడ్డతీగలకి, వైరాంవరానికి, నర్సీపట్నానికి వెళ్ళిపోతుంది. అదే రెవెన్యూ డైరెక్ట్ గా మీ యొక్క ఏదైతే ఏలేశ్వరం మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీకి కూడా నిధులు వస్తాయి. చాలా అంటే అక్కడ ఉండేటటువంటి వ్యాపారస్తులు డెవలప్ అవుతారు, అక్కడ ఉండేటటువంటి ఆ టౌన్ డెవలప్ అవుతుంది, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా డెవలప్ అవుతారు. అలాగే ఈ ప్రజా ఉద్యమం ఏదైతే చేస్తారో మీరు కూడా చేయాల్సింది ప్రజల్ని ఇబ్బంది పెట్టి కాదు. ఇది ఏదైతే బలమైనటువంటి వాయిస్ ఉందో దాన్ని ప్రజాప్రతినిధులకి, ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ అధికారులకు వినిపించేలా చేయండి. ప్రజలను అయితే దయచేసి ఇబ్బంది పెట్టండి. ఎందుకు చెప్తానంటే ఒకసారి వీడియో చూడండి. దగ్గర నుంచి ఇటు వచ్చాను సార్, ఇక్కడ వెళ్తే బండి ఆ సైడ్ తీసుకెళ్తా సార్, వెళ్ళొద్దు పక్క దోషమన్నారు. వాళ్ళ హాస్పిటల్ ఇప్పుడు మనిషి అడ్మిట్ అవుతుంది కదా, ఓటుకు ఎంత పర్ఫెక్టే కాదంటారు సార్. కానీ మరి ఇప్పుడు హాస్పిటల్లో మనిషి ఉందని చెప్పిన కూడా వాళ్ళు పంపించకపోతే వెళ్ళకుండా సార్. అది ఎలా చేసినా ఎవరో ఒకళ్ళు మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు రోడ్డు వస్తే వాళ్ళు సరైన టైంకి హాస్పిటల్కి వెళ్ళగలుగుతారు, వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు, గ్రామాలు అభివృద్ధి అవుతాయి. సో అంతే నాకు కావాల్సింది. నేనే వచ్చే స్థానిక ఎన్నికలు నేనే నిల్చోట్లేదు, నాకు సంబంధం లేదు. అది మీ రోడ్డు, మీ బాధ్యత, నా ఒక్కడిదే కాదు. ఉంటా మరి. జై హింద్.